హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే క్లిప్స్ మేకింగ్ అండి. క్లిప్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందు ఇలాగా ఒక క్లిప్ బేస్ తీసుకొని ఫ్లవర్ బ్లోచెస్ మొత్తం 8 తీసుకున్నా అండి. స్మాల్ సైజ్ ఒకటి, బిగ్ సైజ్ ఒకటి తీసుకున్నాను. వీటితో పాటు మనం ముందుగా నేను కొన్ని క్లిప్స్ అయితే మీకు నేను రెడీ చేసుకున్నాను. సో అవైతే మీరు చూసేసేయండి. ఇవైతే మనం మీషోలో వెళ్ళే ఆర్డరు. ఇది కూడా నేను ముందుగానే అటాచ్ చేసేసుకున్నాను. మీలో ఎవరికైనా క్లిప్స్ కానీ, జడబిళ్ళలు కానీ, సారీ పిన్స్ కానీ, లేదు అంటే ఇన్విజిబుల్ చైన్స్ కానీ ఏవి కావాలన్నా సరే మన దగ్గర బల్క్ ఆర్డర్స్ అండ్ సింగిల్ కూడా ఆర్డర్స్ ఉంటాయండి. మీలో ఎవరికైనా కావాలి అంటే పైనుండే వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాగా మనం క్లిప్ బేస్ తీసుకున్నాక B7000 గ్లూని అయితే లైట్గా అప్లై చేసుకోండి. డార్క్గా ఎక్కువ థిక్గా కాకుండా కొంచెం లైట్గా అప్లై చేసుకున్న తర్వాత 22 mm ఇలాగా ఫ్లవర్ బ్రోచ్ సెల్ అయితే తీసుకున్నాను. మొత్తం 4 అటాచ్ చేసేసుకోవాలి. బ్లూ ఒక, పర్పుల్ ఒక కలరు అండ్ రెడ్ కలర్ కూడా నేను తీసుకున్నానండి. ఇలా మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం స్మాల్ సైజ్ కూడా వాటిపైన కొంచెం గ్లూ అప్లై చేసుకొని మనం అయితే పైవి చిన్నవి కూడా అటాచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం స్టిఫ్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. దగ్గరగా కొంచెం గ్యాప్ రాకుండా దగ్గరగా చూసారు కదా. ఇప్పుడు పైన కూడా సేమ్ యాజువల్గా మనం గ్లూ అప్లై చేసుకొని స్మాల్ సైజు ఫ్లవర్ బ్లోచెస్ని అటాచ్ చేసేసుకోవాలండి. చాలా క్లిప్ అయితే నిజంగా చెప్తున్నా చాలా నీట్గా ఉంది. ఇంకొకటి ఇది వాటర్ ప్రూఫ్ అండి. మీరు వాటర్లో తడిపినా సరే ఏమి కూడా కాదు. చెప్తున్నా కదా, ఇది కూడా మీకు నేను ఒక వీడియో తీసి పెడతాలేండి. B7000 గ్లూ వాటర్ ప్రూఫా కాదా అని. చూసారు కదా, ఇలాగ స్మాల్ సైజ్ కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్న తర్వాత జార్ఖండ్ బీడ్స్ వచ్చి 30 mm అవి కూడా పైన అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే జార్ఖండ్ బీడ్స్ మనం దీనికి పైన చూసారు కదా కొంచెం గ్యాప్లా ఉంది. ఆ గ్యాప్ కూడా మనం కవర్ చేసుకోవాలంటే కొంచెం జార్ఖండ్ బీడ్స్ని అటాచ్ చేసుకుంటే ఫైనల్ లుక్ అయితే క్లిప్కి వచ్చేస్తుంది. చూడండి మీరే. జార్ఖండ్ బీడ్స్ 30 mm అండి సైజ్ వచ్చి. ఇందులో కలర్స్ ఉంటాయి, సైజులు ఉంటాయి. ఇంకొకటి క్లిప్స్లో కూడా సైజులు ఉంటాయి, కలర్స్ ఉంటాయి. మీకు వీటిల్లో ఏది క్లిప్స్ రా మెటీరియల్ గురించి తెలియకపోయినా సరే నాకైతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదీ కూడా మీకు వివరంగానే చెప్తాను. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను. లేదు నేను తెచ్చుకోలేను, తీసుకోలేమక్క, మాకు తెలియదక్క అంటే మాత్రం మీకు వీటి యొక్క రా మెటీరియల్ కూడా నేనే మీకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాము. ముందైతే మనం ఈ క్లిప్ యొక్క మేకింగ్ అయితే చూసేసేయండి. దానికంటే ముందు నా ఛానల్ని చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇలా జార్ఖండ్ బీడ్స్ అటాచ్ చేసిన తర్వాత చూసారు కదండి, ఫైనల్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఈ క్లిప్ అయితే చాలా బాగుందండి. వీటిని ఎలాగా మనం ప్రైజింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వీటి ప్రైజెస్ని ఎలా ఇవ్వాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.